ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్ నుంచి పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం నిఖిల్‌కి, విష్ణుప్రియకి చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే ఇక్కడ నిఖిల్ గాని, విష్ణుప్రియ గాని ఖచ్చితంగా మరొక 2 వారాలు ఉండి టాప్ 5లోకి వెళ్ళిపోతారు. అది పక్కా రాసి పెట్టుకోండి. అయితే ఇక పృథ్వీ వీళ్ళ జర్నీలో ఖచ్చితంగా ఉంటాడు అని ఆడియన్స్ చాలామంది అనుకున్నారు. అట్‌లీస్ట్ 14థ్ వీక్ వరకైనా ఉండి ఫినాలే ముందు వారం ఎలిమినేట్ అవుతాడు అనుకున్నారు. కానీ అవినాష్‌కి టికెట్ టు ఫినాలే రావటం, అవినాష్‌ని నామినేషన్స్ నుంచి తప్పించడం కోసం డబుల్ ఎలిమినేషన్ కంపల్సరీ చేయడం కోసం పృథ్వీని ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎందుకంటే తను నెక్స్ట్ డౌన్‌లో ఉన్నాడు కాబట్టి. అయితే ఫస్ట్ నుంచి గూడా మన పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ఒక బ్రదర్ రిలేషన్‌షిప్పే కంటిన్యూ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఎందుకంటే మూడో వారం నిఖిల్ పృథ్వీ దగ్గరికొచ్చి "నువ్వొచ్చి నా చిన్న తమ్ముడిలా ఉన్నావురా" అనంగానే పృథ్వీ ఎందుకో ఆ బ్రదర్ సెంటిమెంట్‌కి అటాచ్ అయిపోయి ఏడ్చేయడం జరిగింది. అయితే ఇద్దరు కలిసి ఆడారు. కలిసే ఇద్దరు బెడ్‌ని షేర్ చేసుకున్నారు. ఇక ఏ విషయమైనా సరే నిఖిల్ ఎక్కువగా పృథ్వీకి చెప్తూ ఉంటాడు. ఇలాగ వాళ్ళిద్దరం స్నేహం గురించి మనం విడిగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నిఖిల్ పృథ్వీ విషయంలో ఇంకొంచెం గైడెన్స్ ఇచ్చి నువ్వు అగ్రెషన్ తగ్గించుకోవాలి. ఈ రకంగా ఉంటే బావుంటుంది అని చెప్పుండుంటే మేబీ పృథ్వీ ఇంకా గేమ్ మెరుగుపరుచుకునేవాడేమో. కానీ 'బిగ్ బాస్' హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత నిఖిల్ చాలా అంటే చాలా బాధపడ్డాడు. కళ్ళెంబట నీళ్లొచ్చేసాయి. కానీ ఏం చేయడానికి లేదు. ఏమైంది అంటే స్టేజ్ మీదకెళ్ళిన తర్వాత ఎవరు 'బిగ్ బాస్' విన్నర్స్ అంటే పృథ్వీ స్ట్రెయిట్ అవే తీసుకెళ్ళి నిఖిల్ ఈస్ ద విన్నర్ సార్. నే నేనవ్వాలనుకున్నాను. కానీ ఇప్పుడు నా బదులు నిఖిల్ అవుతున్నాడు. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. నిన్ను నేను విన్నర్‌గా చూడాలనుకుంటున్నాను నిఖిల్ అని చెప్పేసి చెప్పడంతో నిఖిల్‌తో పాటు విష్ణు కూడా ఏడ్చేసింది. ఇక ఆ ఎమోషన్, ఆ బాండింగ్ అనేది చాలా బాధగా ఉంటుంది. అంతేకాదు ఈ 13 వారాల పాటు లేదా 14 వారాల పాటు ఏ కంటెస్టెంట్ అయినా సరే ఫస్ట్ నుంచి ఉండి ఒక గేమ్ ఆడి, ఒక ఇంప్రెషన్ ఏర్పరుచుకుంటే ఏ కంటెస్టెంట్ ఎళ్ళిపోయినా కూడా అది అన్‌ఫెయిర్ లాగే అనిపిస్తుంది. బట్ కంపల్సరీ పృథ్వీ ఎలిమినేట్ అవ్వడం ఈ సీజన్‌కైతే అన్‌ఫెయిర్ ఎలిమినేషనే. లాస్ట్ సీజన్‌లో గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇలాగే 'అర్జున్ అంబటికి' టికెట్ టు ఫినాలే వచ్చింది. అప్పుడు 'అర్జున్ అంబటి' ఎలిమినేట్ అవ్వాలి. కానీ అనవసరంగా పాపం గౌతమ్‌ని తీసేసారు. ఈ సీజన్‌లో పృథ్వీని తీసేస్తున్నారు. అంతే తేడా. సో, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.